రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. మేనిఫెస్టో తెలుగు ప్రతిని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి విడుదల చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు చేసేలా దీన్ని తయారు చేసినట్లు నేతలు తెలిపారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా మేనిఫెస్టో ఉందని చెప్పారు. సంబంధించిన కేంద్ర మేనిఫెస్టోలో భాగంగా ప్రత్యేక హామీలకు సంబంధించి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోహిత్ చౌదరి గారికి, సోదరులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి, మరి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు నిరంజన్ గారికి, పెద్దలు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి గారికి, పెద్దలు కోదండరెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మొహమ్మద్ అజరుద్దీన్ గారికి, సోదరులు ఫిరోజ్ ఖాన్ గారికి, వినోద్ రెడ్డి గారికి, నాతో పాటు భాగస్వాములై నిలిచి ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మరి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి సంబంధించి 2023 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆ రోజు నన్ను హైకమాండ్కు సంబంధించిన పెద్దలు దీపాదాస్ మున్షి గారితో పాటు, అదేవిధంగా ఆనాడున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ పెద్దలు నన్ను కానీ అనేక మంది మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన పెద్దలు ఈరోజు కూడా మరొకసారి భాగస్వాములై ఈ పెద్దలు శ్యామ్ మోహన్ లాంటి మరి మా ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్ గా ఉన్నవారు పెద్దలు కమలాకర్ రావు గారు, మరి అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, మొహమ్మద్ రియాజ్ గారు, జనక్ ప్రసాద్ గారు, మరి లింగం యాదవ్ గారు, మా సోదరులు హరిప్రసాద్ గారితో పాటు ఈరోజు వీరన్నిటికి కూడా కన్వీనర్ గా